వినండి అలా నార్మల్గా ఒక ఇండికేటర్ ఇలా ఉంది. సో లోపల పెద్ద సర్క్యూట్ ఉంటుంది కదా. సో ఇక్కడ 0 0 ఇస్తే 0 అని వస్తుంది, 0 1 ఇస్తే 1 వస్తుంది. సో ఈ లోపల ఈ 0 0 తీసుకొని అవుట్పుట్ 0 రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ అవుట్పుట్ 0. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 1 1 మార్చామనుకో ఇక్కడ ఏమైతే అవుట్పుట్ 1. సో ఇక్కడ 0 నుంచి 1 మూవ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ గ్రాఫ్ తీసుకుంటే ఇలా 0 అని వస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. అంటే 0 0 ఇచ్చినా 0 1 ఇచ్చినా 1 0 ఇచ్చినా కూడా 0నే కదా. సో 0 ప్రస్తుతానికి 0 మళ్ళీ 0 మళ్ళీ 0. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ పైకి ఇట్లా తిరగాలంటే వెంటనే ఇన్స్టెంట్గా 0 నుంచి 1కి వెళ్ళిపోతుంది. 0 నుంచి 1కి ఎక్స్ట్రాగా ఇంపోతుంది. అంటే అవుట్పుట్ ఆఫ్ ద గేట్ ట్రాన్సిషన్ ఫ్రమ్ 0 నుంచి 1కి కదలాలంటే ఈ నుంచి ఇట్లా కదలాలంటే ఒక టైం. ఇప్పుడు మిమ్మల్ని లేన్ రా బాబు అంటే అనుకో కూర్చోండి కదా, కూర్చోండి ఎంతసేపు కూర్చోండి, సడన్గా లేన్ అన్నట్టు కొంచెం టైం పడుతుంది. అట్లనే నిలబడుకోవాలి, సడన్గా కూర్చోండి అన్నట్టు కొంచెం టైం పడుతుంది. ద ట్రాన్సిషన్ విల్ టేక్ సమ్ టైం. దట్ ఈస్ కాల్డ్ డిలే. ద డిలే అనేది మనం ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉంటుంది. బట్ మనం ఎప్పుడైనా సాఫ్ట్వేర్లో ప్రోగ్రామ్ వస్తున్నాం ఆ డిలే ఉండదు. ఎందుకంటే సాఫ్ట్వేర్లో 0 to 1 అనేది టక్కన మారిపోతుంది క్యాలిక్యులేటర్. బట్ రియల్ టైంలో నువ్వు నోట్బుక్ అయినా 0 to 1గా మార్చాలంటే కొట్టేసి 1 to 1గా మార్చుకోవాలి. బట్ కంప్యూటర్ ల్యాప్టాప్ అలాగా 0 కొడితే 0 వస్తే 1 కొడితే 1 వస్తుంది. దట్ ఈస్ నాట్ రియల్. అంటే మన సిస్టంలో చేసేది రియల్గా చేసేది ఒకటి కాదు. సో ఇన్ రియల్ వరల్డ్ ఇట్ హ్యాస్ టు గో టు సపరేట్ ప్రాసెస్. లోపల మాస్ఫెట్స్కి వెళ్ళి సమ్ డిలే అయ్యి ఇన్నింటి మార్చు. ఇప్పుడు ఇది ఒక 0లో ఉంది అంటే ఒక మెమరీ 0 గుర్తుపెట్టుకోవాలి. ఈ 0ని 1గా మార్చుకోవాలంటే లోపల ప్రాసెస్ జరిగి 1గా మారాలి. అంటే ఇంకా అవుట్పుట్ లేకుండా ఆల్వేస్ ఇప్పుడు 1 ఉండాలి. అంటే అక్కడ 1 అని గుర్తుపెట్టుకోవాలి కదా, గుర్తుపెట్టుకోవాలి సమ్ మెమరీ ఉండాలి. ఈ ట్రాన్సిషన్స్ని అంటారు. సో ఎప్పుడు కూడా ఆల్రెడీ 0 అయినా ఉండొచ్చు మన దగ్గర అవుట్పుట్లో. అంటే ఏమేమి కేసెస్ ఉండొచ్చు అవుట్పుట్లో 0 ఉండొచ్చు. ఒకవేళ ఏదో అన్నోన్ కూడా ఉండొచ్చు, సమ్ అన్నోన్, లేదా y would be ఎక్కడైనా z ఉండొచ్చు. ఈ 3 కండిషన్స్ లో ఉంది ప్రస్తుతానికి. దీన్ని 1 కండిషన్ లోకి మార్చాలంటే ఎంత టైం పడుతుందో ఎనీ 3 కండిషన్ 0 అయినా అనొచ్చు, x అయినా అనొచ్చు, z అయినా అనొచ్చు. ఈ ఎనీ 3 కండిషన్స్ లో ఎక్కడికి పోవాలి లాస్ట్ కి 1 మూవ్ అవ్వాలంటే ఎంత టైం డిలే పడుతుందో దాన్ని రైజ్ టైం అంటారు. రైజ్ అంటే అప్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. ఆ టైం ఎందుకు సార్ మనం ఇది కనుక్కోండి. ప్రోగ్రామ్లో మనం రాసేటప్పుడే అంటే ఆ టైంని మనం యాడ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఇది ఈ నుంచి డిలే అవ్వదనుకోండి ఇట్లా గేట్ గీసాము, ఇట్లా 2 గేట్లు గీసుకున్నాం, ఓకేనా. ఇక్కడ 0 0 ఇచ్చాను, ఇక్కడ వచ్చి అవుట్పుట్ 1 వచ్చేస్తారు. మరి రియల్ టైంలో సర్క్యూట్ తయారు చేసి పెట్టాక ఈ 0 0 ఇచ్చేది 1 వెంటనే రాదు, ఒక డిలే పడుతుంది. ఆ డిలే నువ్వు ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే ఆ సాఫ్ట్వేరే ఆ డిలే ఎంత వస్తుందో చూపిస్తుంది. అంటే రియల్ టైంలో వచ్చే డిలేని మనం ప్రోగ్రామ్లో కూడా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. సో దట్ రియల్ టైం సర్క్యూట్ డయాగ్రామ్ ఒకేగా ఉండేటట్టు ఉంటుంది, మ్యాచ్ అవుతుంది. అర్థం. ఇప్పుడు మనం సిస్టంలో చేసేటప్పుడేమో కంప్యూటర్ బాగా పనిచేస్తాం, ఫాస్ట్గా పనిచేస్తాం వస్తుంది. అది రియల్ టైం ఫ్యాబ్రికేషన్ కంపెనీకి పంపించేసి వాళ్ళు సర్క్యూట్ తయారు చేసి ఇచ్చాక అంత ఫాస్ట్ లేదనుకోండి ఆ ఇది వేస్ట్ సర్క్యూట్ పడేస్తాం. అదే మనం ఏం చేయాలంటే ఫ్యాబ్రికేషన్లో కూడా ఎంత టైం పడుతుందో ముందే ఆ డిలేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకుంటే ఇది ఆల్రెడీ ఎందుకు ఇక్కడ తయారు చేస్తాం, మనం ఉన్నదానికన్నా కొంచెం బెటర్గా తయారు చేస్తాం. బెటర్ ఉందా లేదా డైరెక్ట్ సిస్టంలోనే తెలియదు. సో అలా రియల్ టైంలో నీకు ఈక్వల్గా అనిపించాలంటే ఏం చేయాలి, డిలేస్ కన్సిడర్ చేసి పెట్టాలి. అది ఎలా పెట్టాలనేది మీకు నెక్స్ట్ మెథడ్లో చెప్తాను, అంటే డిలేని ఎలా పెట్టుకోవచ్చు అనేది. బట్ డిలేస్ ఏమేమి ఉంటాయంటే ఈ డిలేస్ మీరు కన్సిడర్ చేయాలి. సో 0 కానీ x కానీ z కానీ ఏంటి అంటే డౌన్లో ఉన్నాయి కింద. దీన్ని ఒకే సింగిల్ ఫేజ్లోకి వచ్చాయి. 1లో తీసుకొస్తే దిస్ కాల్డ్ రైజ్ టైం. టైం టేకెన్ టు ట్రాన్సిట్ ఫ్రమ్ 0 x or z to 1. సేమ్ ఆపోజిట్ 1 కానీ x కానీ z కానీ ఎనీ ఏదైనా ఉంది అవుట్పుట్ అది ఆల్రెడీ హ్యాస్ కమ్ టు 0. ఎంత టైం అంటే ఈ టైం ఇక్కడ నుంచి ట్రాన్సిషన్ పట్టే టైం ఈ టైంని మనం అంటాం. దిస్ ఈజ్ ఫాల్ టైం. దిస్ ఈజ్ యువర్ ఫాల్. దిస్ ఈజ్ యువర్ ఈ టైం. ఇది కాదు. దిస్ ఈజ్ రైస్ టైం. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ సమ్ 0నో 1నో x ఉంది, సడన్గా z లోకి మారింది. z లో అంటే నో అవుట్పుట్ డిస్కనెక్ట్ అయింది. సో అలా ఆ కండిషన్ వస్తే దట్ ఇస్ కాల్డ్ టర్న్ ఆఫ్. అంటే ఆఫ్ చేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ ఆన్ చేసి పెట్టారు. సో ఈ సర్క్యూట్ అంతా పెద్దది రన్ 0 1 ఇదే సంథింగ్ ఆఫ్ చేసి పెట్టారు. పవర్ ఆఫ్ చేశారు. పవర్ ఆఫ్ అయిపోయింది. ఆల్రెడీ 1 ఉంది కదా,
పవర్ ఆఫ్ అయిపోతే ఇక్కడ 1 ఏమవ్వాలి? పవర్ ఆఫ్, పవరే లేదు అంటే వైర్ డిస్కనెక్షన్ స్టేట్ లో వెళ్ళిపోవాలి. వైర్ డిస్కనెక్షన్ స్టేట్ లో పోవాలి. 0 1 x ఉండకూడదు సిస్టమ్ లో. అర్థమే కదా, మెమరీ డివైస్ 0 1 ఎప్పుడు ఉంటుంది? పవర్ కరెంట్ ఉన్నప్పుడు ఉంటుంది. పవర్ ఆఫ్ అయిపోతే ఏంటి అర్థం ఏంటి? జెడ్కి వచ్చేయాలి అంటే ఆ వైర్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోయింది. అలా ఏ స్టేట్ లో ఉన్నా కూడా ఇప్పుడు మనం ఎప్పుడైనా మీరు సిస్టమ్ లో ల్యాబ్ లో కూడా ఒక సర్క్యూట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉంది అనుకోండి, వెంటనే మీరు ఆఫ్ చేసిన వెంటనే సర్క్యూట్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే దాని కెపాసిటీ ఛార్జెస్ స్టోర్ అయ్యింది కదా, కొంచెం టైం తీసుకుంటారు, కొంచెం టైం తీసుకుంటారు. దాన్ని టర్న్ ఆఫ్ టైం, టర్న్ ఆఫ్ డిలే అంటారు. దాన్ని కూడా కన్సిడర్ చేయాలి మనం, టర్న్ ఆఫ్ డిలే. అది ఏంటంటే ఇక్కడ 0 కానీ 1 కానీ x కానీ ఏదో కండిషన్ లాస్ట్ ఎక్కడికి ఇస్తారు? జెడ్ తీసుకొస్తే దాన్ని టర్న్ ఆఫ్ డిలే అంటారు. ఓకే, దీన్ని ఈ సింబల్ చూపించవచ్చు ఇలా అని. సో బట్ ఇలా చూపించుకో. టర్న్ ఆఫ్ డిలే అంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ 0 1 x టు జెడ్ కండిషన్. దట్ టర్న్ ఆఫ్ పేరులో ఉంది కదా, టర్న్ ఆఫ్ చేసేటప్పుడు వచ్చే డిలేని టర్న్ ఆఫ్ డిలే. రైట్, మీరు ప్రోగ్రామ్ లో వాడాలంటే ఎలా వాడాలి? టైం డిలే ఎక్కడ పోయినా కూడా మీకు ఓన్లీ ఫిజిక్స్ హ్యాష్ వాష్ హ్యాష్ యూజ్ ఫర్ టైం డిలే. అలా మీరు వాడడం 10 మిల్లీసెకండ్స్ కదా. 10 మిల్లీసెకండ్స్ ఎందుకంటే గేట్ ట్రాన్సాక్షన్ టైం పెట్టాము. అంటే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్పుట్ రాసి ఇక్కడ సంపూర్ణ జరిగి ఇక్కడ బయట రావడానికి వచ్చే టైం గేట్ ట్రాన్సాక్షన్ టైం అంటారు. దాన్ని మెన్షన్ చేస్తున్నాం మనం ఇప్పుడు ప్రోగ్రామ్ ఆల్రెడీ టెస్ట్ కేసు రాశారు కదా, దాన్ని డైరెక్ట్గా మీరు ఎలా పెడతారు? జస్ట్ ఇక్కడ 10 అని పెట్టేస్తారు. ఈ రైస్ టైం ఫాల్ టైం టర్న్ ఆఫ్ పెట్టాలంటే అలా కాదు, జస్ట్ ఇక్కడ బ్రాకెట్ లో పెట్టాలి. బ్రాకెట్ లో సింగిల్ గా పెట్టారు 10. దిస్ ఈజ్ కాల్డ్ రైస్ టైం. రైస్ అవడానికి ఏ ఖర్చుని దీన్ని $10. ఫాల్ టైం కూడా పెట్టాలనుకోండి, రెండింటిని పెట్టాలనుకుంటే ఇలా పెట్టుకోవాలి, ఇలా. ఓకేనా? సో 10, 4 అని పెట్టుకోండి ఇలా బ్రాకెట్ లో పెట్టి 2 అంటే ఇది రైస్ టైం, ఇది ఫాల్ టైం. అలాగా ఇలా పెట్టేస్తే 10, 4, 3 అంటే 3 ఉన్నాయి బ్రాకెట్. సో 3 మెయింటైన్ చేయాలంటే 3 డైమెన్షన్ లో పెట్టాలి. x y z రెండే కావాలంటే సో ఆర్డర్ ఇస్ ఆల్వేస్ ఫస్ట్ టైం. దిస్ ఇస్ రైస్, దిస్ ఇస్ ఫాల్, దిస్ ఇస్ టర్న్ ఆఫ్, దిస్ ఇస్ ఇండికేషన్. ఇది డిఫరెంట్, దిస్ ఇస్ డిలే బిట్వీన్ ట్రాన్సిషన్, దిస్ ఇస్ డిలే ఆఫ్ రైజింగ్, డిలే ఆఫ్ ఫాలింగ్, డిలే ఆఫ్ టర్న్ ఆఫ్. ఈ 3 ఎక్స్ట్రా. మోస్ట్లీ మనం ఈ డిప్లొమా లెవెల్లో ఈ ప్రోగ్రామ్స్ వాడడం బట్ మీకు చెప్పాలి కాబట్టి సిలబస్ చెప్తున్నాను. అంటే ఇవి కూడా కన్సిడర్ చేయాలి. పర్ఫెక్ట్ ప్రోగ్రామింగ్ రాస్తున్నారంటే ఇవి కూడా కన్సిడర్ చేయాలి. ఓకే, హౌ టు స్పెసిఫై. సో నౌ గేట్ మోడలింగ్ ఇస్ ఓవర్. గేట్ మోడలింగ్ లో మీరు ఫస్ట్ తెలుసుకున్నది ఏంటంటే, ఓకేనా, గేట్స్ ని ఎలా ఇనిషియేషన్ చేయాలి, ఎలా వాడుకోవాలి, ఏమేమి గేట్స్ నేర్చుకున్నారు, అండ్ ఆర్ నాట్ వన్ ట్రూత్ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు డేటా వాల్యూస్ మారాయి, 0 1 కాకుండా x z తో కూడా చేయాలి. డిస్కనెక్ట్ అయితే ఎలా ఉంటుందో కూడా చేయాలి. అవి కాకుండా బఫర్స్ ఒకటి ఎక్స్ట్రా చూసాం, నాట్ గేట్ ఒక ఎక్స్ట్రా చూసాం. బఫ్ ఇఫ్ 0, బఫ్ ఇఫ్ 1, ఓకేనా, నాట్ ఇఫ్ 0, నాట్ ఇఫ్ 1. నెక్స్ట్ వాటి గేట్స్ డిలేస్ ఎలా ఉంటాయి చూసాం. దట్ ఈస్ ఎలా యాజ్ ఆఫ్. సో రైస్ టైం, ఫాల్ టైం ఇవన్నీ చూసాం. ఇప్పుడు అది కాదు డేటా మోడలింగ్ అంటే గేట్లు వాడాలి. డైరెక్ట్గా గేట్లు వాడాలి. గేట్ వాడకపోతే ఏం చేస్తామంటే వాల్యూని అసైన్ చేస్తాం. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ ఎట్లా రాసుకున్నావు, ఏ అండ్ బి అని ఇట్లా అండ్ గేట్ ఇలా మెన్షన్ చేయాలి. ఫార్ములా రాయాలి. డేటా మోడలింగ్ లో మనం ఏం చేయాలి, ఫార్ములాస్ డైరెక్ట్ గా రాయాలి. ఆ రాసేటప్పుడు ఏం చేయాలి, ముందు ఒక అసైన్ అని మెన్షన్ చేయాలి. ఈక్వల్ పెట్టినప్పుడు అసైన్ అని మెన్షన్ చేయాలి. అలా పెట్టేది దానికి ఒక గేట్ ని మెన్షన్ చేస్తారు. అంటే దీన్ని ఇలా రాస్తే నువ్వు ఇది సి ఈజ్ ఈక్వల్ టు ఇట్లా లోపల తయారు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అసైన్ మీనింగ్ అంటే దానికి అది సింథసిస్ లో ఇలా తయారు చేయాలంటే ఇలా మెన్షన్ చేయాల్సిందే. డైరెక్ట్ గా సి ఈజ్ ఈక్వల్ ఏ అంటే రాయడానికి లేదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. సో డేటా మోడల్ ఇలా మెన్షన్ చేయడానికి మీకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గా ఇలా పెట్టాలి, కంటిన్యూస్ అసైన్మెంట్, నెక్స్ట్ ఇంప్లిసిట్ అసైన్మెంట్, థర్డ్ ఓకేనా ఇంప్లిసిట్ నెట్ డిక్లరేషన్. సో వీటిని క్లియర్ గా చెప్తాను, సార్ చూడండి మీకు కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, ఫస్ట్ ఒక అసైన్మెంట్ లో ఏం చేయాలి, ఫస్ట్ అసైన్ అనే పదం ఉండాలి, ఈ వర్డ్ ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ ఎవరు అంటే ఈ అవుట్పుట్ ఎవరు ఇక్కడ రాయాలి, టార్గెట్ రాయాలి. దీని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ రాయాలి. దిస్ ఇస్ ద ఫార్మాట్. ఇది లెఫ్ట్ ఉండాలి,